చూస్తున్నారు కదా, ఇది గాంధీ హాస్పిటల్. చూడండి ఎంత దారుణంగా ఉందట. అంటే రిపేర్లు జరుగుతున్నాయి. సో జరిగినా కొద్దిగా నీట్గా పెడితే బాగుంటుంది. అక్కడ వాటరు, ఆ డ్రైనేజ్ వాటరు, మురికి వాటరు చూడండి, ఏదో పైప్ లైన్లు వేస్తున్నారు. సో ఆ పైప్ లైన్ల కోసం తవ్వింది. సో ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. ఆ పక్కన చూడండి, కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడంతా వాటరు. సో అది ఆ డ్రైనేజ్ ఏదో చేస్తున్నారు, బాగానే కన్స్ట్రక్షన్ చిన్న వర్క్ చేస్తున్నారు. కానీ ఎంబడెమ్మనే క్లియర్ చేస్తే బాగుండేది. సో అక్కడ వాటర్ ఆగిపోవడం, మురికి ఆగిపోవడం, అక్కడ అందరు చిన్న పిల్లలు లేదంటే రోగాలతో వచ్చిన వాళ్ళకు ఇంకొద్ది ఎక్కువనే అవుతుంది. తక్కువే ఛాన్స్ లేదు, ఎక్కువ అవుతుంది. చూడండి అంబులెన్స్లో. సో ఒక ప్రెగ్నెన్సీ లేడీ వస్తే ఆ రోడ్లలో తిరిగితే అక్కడనే డెలివరీ అయిద్దేమో, తప్పుగా అనుకోవద్దు. అంటే అట్లా ఉంది సిచ్యువేషను. సో చూడండి, కొద్దిసేపు ఉన్నాను నేను అక్కడ, అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది. మామూలు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోండి అని పంపించేస్తున్నారు. ఎవరిని ఆపట్ల, అంటే ఉండనియట్లేరు, అక్కడ పంపించేస్తున్నారు. సరే కొద్దిసేపు ఆగి మళ్ళీ ముందుకు వచ్చాను. చూడండి ఎంత దారుణంగా ఉందో. సరే రోడ్ అయితే ఉంది అంతే, ఆ పక్కన మట్టి అట్లనే ఉంది. తీసేయచ్చు కదా, కొద్దిగా క్లియర్ చేయొచ్చు కదా ఎంబడేమన్నా. అట్లా లేదు, చెయ్యరు. సో ఇంకొంత ముందుకెళ్తే మొత్తం వాటర్, ఖరాబ్ అయిన వాటర్, అంటే డ్రైనేజ్ వాటరే ఆల్మోస్ట్. డ్రైనేజ్ వాటర్ అంతా అట్లే ఉండి దోమలు ఉండడం. మామూలు గవర్నమెంట్ చెప్తారు, మీరు దోమలు ఉండకుండా చూసుకోండి, వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోండి. గవర్నమెంట్ హాస్పిటలే కదా, మరి ఇక్కడ గవర్నమెంట్ సిబ్బంది కదా. చూడండి మళ్ళీ రోగాలతో వస్తున్నారు. తక్కువ కావాలి అని వస్తారు. ఇక్కడ ఉండే వాటరు, ఈ పొల్యూషను, ఈ గలీజ్ వాటరు, డ్రైనేజ్ వాటర్ వల్ల దోమలు ఎక్కువయ్యి సో ఇంకా ఎఫెక్ట్ అవుద్ది. చూడండి ఏంటంటే డ్రైనేజ్ది. సో మీకు లాస్ట్లో చూపిస్తాను ఆ వీడియో. మీకు నిన్న నేను వీడియో పెట్టాను, షార్ట్ పెట్టాను, బాగానే పోయింది. ఇంకో ఇవాళ కూడా వీడియో పెట్టాను. సో నిన్న మనం తీసిన వీడియో ఎఫెక్ట్ సరే చూసినారు ఒక్కరిద్దరైనా సరే, యూట్యూబ్లో చూడలేదు కానీ అక్కడ వీడియో తీసి కొద్దిగా వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. అది సెల్ఫీ తీసుకోవడం ఎవరు లేడు కాబట్టి నా వీడియో రాలేదు. సో నేను మాట్లాడాను. సో దానివల్ల నిన్న రిపేర్ చేయడం వల్ల ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. మీకు లాస్ట్లో ఎండ్లో కనబడుతుంది ఆ వీడియో. సో ఇదంతా తవ్వుతున్నారు, పైప్ అయిపోయింది, ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది, కానీ ఆపుతున్నారు అట్లా. ఇక మరి బిల్లులు రాకనా కాంట్రాక్టర్లకు మరి ఇబ్బంది ఏందో తెలియదు కానీ చేస్తున్నారు. చేసే పని కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి నీట్గా చేశారనుకోండి. అది ఇప్పుడు ఒక సీఎమే అనుకోండి, సీఎం అయిన తర్వాత మీకు రాత్రి రోడ్లు పడిపోతాయి. ఇక్కడ నుంచి వాటర్ అంతా లీకేజ్ అటు వెళ్ళిపోతుంది. రాత్రి రోడ్లు పడితే అక్కడ లైట్లు లేకపోతే లైట్ రిపేర్లు అన్నీ అయిపోతాయి మంచిగా. కానీ ఇలాంటి పరిస్థితి జనాలు, మన జీతగాలు యాక్చువల్లీ వాళ్ళు మనం కట్టే డబ్బులతోనే మనం చేసే దాంతోనే వాళ్ళు జీతాలు తీసుకుంటారు. కానీ మనల్ని ఎవరు పట్టించుకోరు. ఎలక్షన్లకు మాత్రం వస్తారు, ఇంటింటికి వస్తారు. ఇప్పుడు కనీసం రెస్పాండ్ గారు ఇక్కడనే కూర్చుంటున్నారు. ఇక్కడ అంతా డ్రైనేజ్ వాటరు, ఈ పెద్ద ఈయన్నే కడుగుతున్నాడు. వాళ్ళకి వసతులు లేకపోతే ఏం చేస్తారండి? ఇప్పుడు వాష్రూమ్లు రిపేర్లు అవుతున్నాయి, సరే బాగుంది. ఒకటైనాక ఇంకోటి పెట్టుకుంటే బాగుంటుంది. ఆ ఫ్లోర్లో మొత్తం ఒకటేసారి వాష్రూమ్లు రిపేర్లు పెట్టుకుంటే సరే మొగోళ్ళు అటో ఇటో పోతారు. ఆడల్లో పరిస్థితి ఏంది? ఎడబడితే ఆడ పోలేరు కదా. పైనుంచి కిందికి పైకి తిరగాలంటే ఎట్లా ఉంటుంది చూస్తున్నారుగా. ఇక్కడ అన్ని చెప్పులు ఇక్కడ ఇప్పాలి, లోపల పోవాలి. సరే అది బాగానే ఉంది, వాళ్ళ లోపల చెప్పులు వేసుకొని తిరుగుతారు, అది వేరే విషయం. సో బాగానే ఉంది, అంటే లోపలికి గలీజ్గా పోవద్దు, మట్టి అది ఇది ఉంటుంది కాబట్టి ఓకే. లోపల విచిత్రం ఏంటంటే ఆ చైర్లలో కూడా కూర్చొనియట్లేరు వాళ్ళు. మరి అది డాక్టర్ల కోసం వేసిన చైర్లా లేదంటే పేషెంట్ల కోసమా, లేదంటే విచిత్రంగా సెక్యూరిటీ కూర్చోడానికి వేసిన చైర్లా తెలియదు. వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఆడ కూర్చోండి. అదే ఒకటే తిరిగా నేను చూసిన ఒక 10-15 నిమిషాలు చూస్తే కూడా ఫస్ట్ డే ఒక సెక్యూరిటీ ఆమె ఉంది, ఆమె ఏమనలేదు. సెకండ్ డే చూస్తే అక్కడ కూర్చుంటే లేపేస్తుంది, అందరినీ లేపేసి పంపించేస్తుంది. అదేం విచిత్రం అర్థం కాదు. ఇదిగోండి చెత్త ఆల్మోస్ట్ 10-11 అవుతుంది, ఎవరు తీసుకుపోలేదు దాన్ని. మళ్ళీ ఆడెప్పుడో 1-3 ఉన్నప్పుడు వస్తాడు, తీసుకొని పోతాడు. చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ. ఆ వీడియో కూడా ఉంటే యాడ్ చేస్తాను, నిన్నటి వీడియో ఇప్పుడు వీడియో చూడండి. మొత్తం క్లీన్ చేశారు, అంటే జస్ట్ ఆ పైప్ వేసి క్లీన్ చేసి అయిపోయే దానికి కింద పాకూరు వచ్చి ఉన్నంతసేపు వరకు ఉన్నన్ని రోజులు అట్లా ఉంచుతారు దాన్ని. నిన్న నేను వీడియో తీస్తున్నాను చూసి వాళ్ళు ఏదో వచ్చి హడావిడిగా వర్క్ చేశారు తప్ప, లేకపోతే అది కూడా పట్టించుకోపోయేది. చూడ క్లియర్ అయిపోయింది. నిన్న ఇదంతా పొంగేది వాటర్, ఇదంతా పొంగి ఇదంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇది నిన్న తీసిన వీడియో, ఇందాక చెప్పినట్టు చూస్తున్నారు కదా, అదంతా క్లీన్ చేస్తున్నారు. అక్కడ మనం వీడియో తీసి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి బయస్ పెట్టుకునే కల్లా వచ్చి క్లీన్ చేశారు. చూడండి ఇప్పుడు చూస్తున్నారు ఎలా పొంగుతుందో వాటరు. అదే నిన్న వీడియో చూశారు కదా, దీనికి తేడా మీకే తెలుస్తుంది. సో ఇదంతా నిన్న క్లీన్ చేసింది. ఆల్మోస్ట్ నిన్న అది పెట్టి గెలికే కల్లా మరి ఆయన అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన పర్సన్, హాస్పిటల్కి సంబంధించిన పర్సన్ అదిలో మొత్తానికి ఆయన వచ్చైతే క్లీన్ చేసిండు. క్లీన్ చేయడం వల్ల ఇప్పుడు ఆడ వాటర్ అసలు పొంగట్లా, అంటే చిన్న ఏదో డిస్టర్బెన్స్ అది తగ్గే పైపులో ఇరుక్కపోయింది, అది తీసేయడం వల్ల క్లియర్ అయిపోయింది.
చూడండి వాటర్ ఎంత ఉందో. సో ఇది అంటే మీకు నిన్నటిది ఇవాళది రెండు పెట్టి చూపిద్దామని మళ్ళీ పెట్టాను. చూడండి మీకు అర్థమవుతుంది ఆ వేరియేషన్ ఏంది అనేది అర్థమవుతుంది. చూడండి నిన్న వాటర్కి ఇవాళ వాటర్ తేడా. సో అది సో అంటే చేస్తే అవుతుంది కానీ ఎందుకో పట్టించుకోరు. సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.